పల్నాడు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం బాధితులను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. అయితే బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఎల్చూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను బాధితులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుకోకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఏల్చూరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వెనక నుంచి కారు వచ్చి కొట్టు దిగడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలినాయి. చాలా మందికి దాదాపు 6-7 దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. ఒక నలుగురు అయితే 50 సంవత్సరాల వయసు ఉంది. నలుగురు అనుకోకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారండి. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వాళ్ళందరూ కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పని చేసుకుంటా రోజువారీ కూలీలు అనమాట. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి